నవ్వుతారు ఎవరన్నా ఇప్పుడు వాళ్ళు గుర్తుపడుతున్నారు తప్పించి ఏంటది చెప్పేదాకా ఇటువంటి జిమిక్స్ మానుకుంటే మీరు ఇంకా జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా సమస్య లేదు, వైకాపాలో సమస్య లేదు, ప్రజలు గ్రహించారు కాబట్టి ఇన్ని మొన్న ఘోరంగా కొట్టించి 11 సీట్లు ఇచ్చారు. కానీ అసెంబ్లీలో ఒక ముఖం రాకుండా అసలు రావు చెప్పండి, ఇటువంటి సభ్యులు అసలు లేపండి, అసలు మాట్లాడదామన్నా కూడా ఇవి కాదు, ఇది చిన్న సమస్య, పెద్ద సమస్య లేపండి మాట్లాడదాం అసెంబ్లీలో. రైతు సమస్య మాట్లాడండి, రైతు పండుగ మాట్లాడండి, ఇంకా సమస్య మాట్లాడి డెఫినెట్ మీ గవర్నమెంట్ ఏం చేశారు, మా గవర్నమెంట్ ఏం చేశారు మేము చెప్తాం. ఎందుకు అసలు రావట్లేదు మీరు అంటే అప్పుడు చేయలేక గత గవర్నమెంట్ అప్పుడు చేయలేక ఓడిపోయి కాబట్టి ముఖం రాలేక అందుకే మీరు ధైర్యం ఉంటే రండి అప్పుడు అసెంబ్లీకి. ముఖ్యమంత్రి ధైర్యం కూడా మన మాజీ ముఖ్యమంత్రి చెప్పండి జగన్ మాట్లాడదాం. ఇటువంటి పిచ్చారు ఇది చాలా సిగ్గుమాన పని, నేనైతే నా లెక్క సిగ్గుమాన పని. దయచేసి మానుకొని ధైర్యంగా ఉంటే అసెంబ్లీ ఉంది రండి మాట్లాడదాం, అలాగే పెట్టండి రెడీ, మేము రెడీ జవాబిస్తాం. అలా కాకుండా ఏదో పేపర్ ఇచ్చి ఏ పేపర్ రాలే మీకు, ఏ పేపర్ మీ సాక్షి సాక్షి స్పెషల్ దానికి పేపర్ చాలా ఆయన ముఖం చెప్పిన చూస్తారు అన్ని ఎవరు సాక్షి వస్తే చూస్తే బాగుంటారు. దయచేసి కానీ మానుకోండి, చిల్లి సాక్షి మానుకోండి. ఇప్పుడు రాఘవేంద్ర రెడ్డి చూడలేదు, ఎప్పుడు ఇంత రాఘవేంద్ర లేదు, రాఘవేంద్ర రెడ్డి బంధం సార్ ఏంటది నాకు ఆ ఫీలింగ్ లేదు, బ్లేమ్ చేయాలి. అది నాట్ కరెక్ట్. బాబా అమ్మాయి కదా మ్యాచ్ ఎందుకు బలి చేస్తాడని, వాడు బీదవాడు, వాడు అలవాడు, ఇక్కడ కాదు అలవాడు, అది బలి పని చేస్తాడు. చిన్న మిస్టేక్ జరిగింది, జరిగలేదు మిస్టేక్ కాదు, వాడు తొందరపడి తీసుకోలేదు, వాడు తమ్ముడు తీసుకోలేదు, తను తీసుకున్నాడు, వచ్చిన బుక్లు ఇచ్చాడు, రైతు చెప్పుకున్నారు. అదేంటి ఎప్పుడు కదండి, ఎప్పుడు అగస్ట్ జరిగింది, అది అగస్ట్ జరిగిన పంచాయతీ ఇప్పుడు విలేజ్ చేసేవాడు ఉన్నాను అని ఏదో ఒకటి ఏం చేయాలి. ప్రజలు తప్పు ఒక తెలుగుదేశం మీద తప్పుడు అదే ఆరోపణ చేయాలి, ఇవి చేసేది ఆరోపణలు చేసి పెద్ద మీరు ఎన్ని కోట్లు తిన్నారు, మీరు ఎన్ని భూములు కొట్టేశారు, మీరు ఎన్ని స్కామ్ చేశారు, లిక్కర్ స్కామ్స్ ఎన్ని చేశారు, దానినే మీ చేత రండి, అది మాత్రం అసెంబ్లీలో అని మాత్రం మా తప్పులు చెప్పండి, మీ తప్పులు చెప్తాం, మాత్రం డిస్కస్ చేస్తాం రెడీ. బట్ ఇది కాదు, పెద్దది కాదు, ఇది పనిమాల పనులు నా లెక్కలో నిత్య బుద్ధిని మీరు మానుకోండి. ఇంకా మీ జన్మలో మీరు మళ్ళీ కాంగ్రెస్ వైకాపా కాంగ్రెస్ అయిపోతే కదా మళ్ళీ 50 కాలం కూడా ఇంకా 15 మేము ఉంటాం, కూటమి ఉంటాం. థ్యాంక్ యూ. ఇవాళ రిపోర్ట్ ఇచ్చారు, మాకు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు, వ్యవసాయ అధికారులు ఇచ్చారు. ఫ్రాడ్ ఏం లేదు, అన్నెస్ క్రియేట్ చేసిన క్లియర్గా ఇచ్చారు. ఇది ఎవిడెన్స్, అధికారులు ఇచ్చారు స్టేట్మెంట్. వాళ్ళు 60 డిఫరెంట్ కావాలి రాసేవాళ్ళు, సార్ ప్రాజెక్ట్ రాసేవాళ్ళు ఎప్పుడో పాత పట్టుకొని అగస్ట్ పట్టుకొని క్రియేట్ చేస్తే నిజంగా అది చాలా బాధకర విషయం. ఈ జిమిక్స్ మానుకొని చెప్తారు ఇప్పుడు వాళ్ళు, నేను మీ తప్పని వాళ్ళు చేస్తా, ముఖ్యంగా సాక్షి పేపర్ మానుకొని చెప్తా. మానుకున్నా మేము కేర్ చేయమనుకో, అలిగేషన్ అంటే రండి అసలు మాట్లాడదాం, రెడీ ఐఎమ్ రెడీ, మీరు వస్తారా రమ్మని చెప్పి మా ప్రభుత్వం ఉంది, మా ముఖ్యమంత్రి అంతా మాట్లాడతాం. ఎన్ని ఎలిగేషన్స్ మా చేయండి, ప్రూవ్ చేస్తే మాట్లాడతాం. మీ ఎలిగేషన్ ఇప్పుడున్నాయి, సహాయం ఏం చేస్తారు, ఇక్కడ జైలు ఒక్కటి జైలు పోతున్నారు, అంత పోతారు వాళ్ళు మిగిలేదు. వీళ్ళకి ఎలక్షన్ లాదిగా మన ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్ అంతా వైకాపా గుర్తుకుపోతారు. థ్యాంక్ యూ. లేదా చెప్పాను సరే, అది వెరిఫై చేయమన్నారు, డెఫినెట్గా తొందరగా ఇస్తారు. అక్కడ ఫార్మేట్ అప్లై చేసుకుంటే తప్పకుండా ఇస్తారు. అది లాస్ట్లో కొంతమంది గత ప్రభుత్వంలో కొంచెం ఫాల్ట్ జరిగింది, అంటే పర్సంటేజ్ తప్పు అంటే అనౌన్స్ చేస్తారు, లేకున్నా అందువల్ల కొన్ని గవర్నమెంట్ వారం పడితే ఎక్కువ చేసి మరి ఇస్తారు, జైలు ఇస్తారు. దాంట్లో సేమ్ స్టేట్మెంట్ ఇచ్చారు, వికలాంగులు భయపడే పని లేదు, నేను మళ్ళీ వెరిఫై ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. మీరు ఫార్మేట్ ఉంది, ఫార్మేట్ అప్లై చేస్తే తప్పకుండా అందరూ కూడా తగ్గించి అలా తగ్గిపోతే అదే 5,000 6,000 పైన వస్తాను. అంటే ఎంత పర్సెంట్ ఉంది మస్తు వెరిఫై ఫార్మేట్ ఇచ్చాం మేము, అదే ఫార్మేట్ ఇచ్చాం. మరి ఫార్మేట్ అప్లై చేస్తే అది యూఎస్ తినే వస్తుంటే కొత్త ఇప్పుడు అంటే కాదు డోర్లో యూరియా ఎక్కువ ఉంది, కొన్ని మందుల లాంటి వచ్చాయి, ప్రకాశం తినాలి రాస్తారు. యూరియా తాగే స్టార్ట్ ఎక్కువనే స్టార్ట్ ఎక్కువ స్టార్ట్ సప్లైస్ యూరియా ఉంది,
ప్రకాష్ రావు తిన్నారు ఎందుకు వస్తుంది షార్టేజ్ షార్టేజ్ మీరు షార్టేజ్ వచ్చిందా ఏంటండి అది యూఏ షార్టేజ్ ఉంది అదే తీస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ తగ్గింది ఎందుకంటే యూఏ ఎక్కువ అయితే బాగా తగ్గిస్తాం తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అదే ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మనకు కాదు వాళ్ళు ఇవ్వాలి ఇస్తున్నాం డెఫినెట్గా నానో ఏరియాని వాడాలనేది అదే వాళ్ళు ఏదో ఇచ్చాం సార్ అత్యధిక నియోజకవర్గంలో గతంలో కబ్జాలైన స్థలాలని రికవరీ చేస్తాం ప్రభుత్వాన్ని చేస్తాం ఒకటి చేస్తాం ఇలా చెప్పాను చేస్తాం డెఫినెట్ చేస్తాం అది అందరి గుట్టు బయటపడతాం మీకు తెలిసినవి ఉన్నాయి కదా వాళ్ళు తెలుసా మాది తెలుసా ఆర్పిస్తుంది కదా హైదరాబాద్ భరోసా కేంద్రాలలో అక్కడే ఎక్కువ పెడుతుండేది కూడా అక్కడ ఎక్కువ DCMS చాలా తక్కువ ఉండేది 17 సంస్థలు 17 బ్రాంచ్లే ఉండేది మొత్తం టోటల్ వైడ్గా రైతు భరోసా కేంద్రాలు ఎక్కువ ఉన్నాయి వాటికే పంపిస్తున్నారు ఎక్కువ రీసెంట్గా కొంతమంది సర్పంచులు కూడా సర్వసభ్య సమావేశం జరిగినప్పుడు కొంచెం లేవనెత్తున్నారు సార్ సమస్య యూరియా మాత్రం ఆర్టీకే సెంటర్లో దొరకడం లేదు ఇష్టం వచ్చినట్లుగా అలా కాదు ఇప్పుడు తెలిసే మంచిస్తారు అంటే షార్టేజ్ వీలు కానీ మళ్ళీ తీస్తాం స్టార్ట్ తీస్తాం టైం పడుతుంది ఇప్పుడు ఏంటంటే వర్షాలు నిన్న మన వర్షాలు పడ్డాయి అంత వాడలే యూరియా ఇప్పుడు సడన్ వర్షాలు కాబట్టి ఇప్పుడు షార్టేజ్ పడుతుంది దాని 2 months వర్షాలు లేవు అప్పుడు యూరియా అడగలే ఇప్పుడు వర్షాలు పడ్డా కాబట్టి అడుగుతాం శాఖ మార్తి అచ్చెన్నాయుడు గారు కూడా నిన్న ఈరోజు పేపర్ చూస్తే మీకు కొన్ని వేల టన్నులని మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా వస్తే ఈసారి చాలా చక్కగా పోలీసులను పెట్టి కూడా రైతులకు అందేలాగా చర్యలు తీసుకుంటామని చెప్తాం ఇంకా